పక్కన ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం అన్నమాట మధ్య మధ్యలో. క్రికెట్ లో కూడా అప్పుడప్పుడు తిట్టుకోరు. అలాగే ఈయనకు వీళ్ళు కూడా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వెనక్కి దూకుతున్నారు, ముందుకు దూకుతున్నారు, గొర్రె పొట్టేళ్లలాగా, ఏనుగుల్లాగా కొండల్లా ఢీకొన్నారట. ఆ సమయంలో శల్యుణ్ణి భీముడు శల్యుణ్ణి మెడల మీద కొట్టారు. ఈ మెడల మీద గదలు తగలగానే ఈ మంచి నరాలు ఉంటాయి ఇక్కడ, ఉబ్బిపోయిన నరాల మీద ఈ గదాఘాతం తగలగానే ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయారు. ఇద్దరు స్పృహ కింద పడిపోయారట. అక్కడ అన్నాడు బల్నరములు, రక్త ప్రసరణ మెదడుకి తీసుకెళ్లే నరముల మీద తగిలేట దెబ్బలు. దాంతో శల్యుడు శబ్దం చేసుకుంటూ హూ అని అరిచి కింద పడిపోయాడు. అప్పుడప్పుడు ఉపన్యాసం మధ్యలో ఒక ఆవిడ అరుస్తుందో అండి, నేను ఉపన్యాసం చెబుతూ ఉంటే మూలుగుతూ ఉంటుంది, మాయిదారి మూలుగు. అలాగా మూలిగి ఢామ్ అని పడిపోయాట శల్యుడు. భీముడు ఆ దెబ్బ కింద పడిపోయాట. ఇద్దరు పడిపోయారు. పడిపోగానే పరుగున అటునుంచి కృతవరం వచ్చాట. కృతవరం వచ్చి పడియును గదవిడువని ఎక్కడిది మగని గృచ్చి ఎత్తి గారవమున నందిడి తొలగంగొని పోయను వడమిడి తెప్పిరిలి లేచి వసుధాధీశ. కింద పడిపోయాడు. పడిపోయినా గద మాత్రం విడిచిపెట్టలేదట. గదతో భీముడు మెడ మీద కొట్టాడు. ఆయన భీముడు కొట్టాడు. దాంతో శల్యుడు కింద పడ్డాడు. సహజంగా కళ్ళు తిరిగి పడిపోయినవాడు ఏమవుతాడు? గద వదిలేయాలి. వదలకుండా అలా గద పట్టుకునే పడిపోయాట శల్యుడు. అప్పుడు యాదవ సేనాధిపతి కృతవర్మ వచ్చి రెండు చేతులతో పుచ్చుకుని శల్యుడిని గౌరవంగా ఇలా కౌగిలించుకుని పట్టుకుపోయి ఈడ్చుకుపోయి రథంలో పెట్టి రథం తొలగిపోయాట. భీముడిని మాత్రం ఎవరూ దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం లేకుండా పడిన వెంటనే లేచిపోయాడు. ఎందుకంటే భగవంతుడి శక్తి అతనిలో ఉన్నది. వెంటనే తెప్పిరిల్లి గద పుచ్చుకుని, ఏ శల్య సిగ్గులేదా, వాడెవడో రథం మీద ఎక్కించుకుంటే పోతావా, నువ్వు కృతవర్మ వెనక్కి రండి అని పిలిచాట గద గిరగరా తిప్పి. దాంతో మహావేగంగా దుర్యోధనుడు వచ్చి మీద పడ్డాడు. దుర్యోధనుడి కిరీటం పడగొట్టి వాణ్ణి స్పృహ కోల్పోయేలా చేశాట. ఈ విధంగా భీముడు ఈ పోటే దుర్యోధనుడి చంపేస్తాడేమో అనిపించింది కొంతమందికి. ఆ సమయంలో ద్రోణాచార్యులు వారు విజృంభించి మళ్లీ ధర్మరాజు గారిని ఒంటరివాణ్ణి చేసి బంధించడానికి బాణాలు విడిచిపెడుతూ ఉంటే ఎక్కడో ఉన్న అర్జునుడు వచ్చి తాకాడు. ఈ విధంగా అర్జునుడు రావడంతో సూర్యుడు కూడా అస్తమించాడు. అప్పుడు దుర్యోధనుడు సైన్యాన్ని వెనక్కి తిప్పుతూ, గురువుగారు, మా తాతగారి కంటే మీరు 7 ఆకులు ఎక్కువ చదివారు. మా తాతగారు 10 రోజులు యుద్ధం చేశారు, తవ్వి తలకెత్తింది ఏమీ లేదు. మీరేమో మాకు వరం ఇచ్చారు ధర్మరాజుని బంధిస్తామని. ఇదే వరం ఇవ్వడం అంటే. ఎందుకండి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే వరాలు ఇవ్వడం? నువ్వేదో వరం ఇచ్చావని అందరికీ చాటాను. ఈ రోజు సాయంకాలానికల్లా ధర్మరాజు దొరికేస్తాడు అనుకున్నాను, యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాను. ఏమీ లేదు. అసలు యుద్ధం చేయకుండా పారిపోయిన కర్ణుడిని ఏమండల్లా గురువుగారి మీద పడ్డాట. అందరికీ గురువుగారు లోకువ. అందుకని గురువుగారి మీద పడి అసలు నీకు బుద్ధి లేదు, నేను నమ్ముకోవడం నా కర్మయోగం అంటే. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నాయన నీకేమని చెప్పాను? ధర్మరాజుని బంధిస్తాను, కాని అర్జునుడు వస్తే ఏం చేయలేను బాబోయ్ అన్నాను. చివరి క్షణంలో అర్జునుడు వచ్చి మీద పడ్డాడు సూర్యాస్తమయ సమయంలో. నేనేం చెయ్యను, నువ్వు అర్జునుడు అక్కడ లేకుండా చెయ్యి, మిగతా వాళ్ళని అవసరమైతే చెతక్కొట్టైనా సరే నేను బంధిస్తాను. ఒక అర్జునుడనే కాదు, భీముడు ప్రాణాంతక శత్రువే. ఆ కృష్ణుడి తమ్ముడు సాత్యకి సామాన్యుడు కాదు. అయినా మిగతా వాళ్ళైతే నేను లెక్క చెయ్యను. నాకు మాత్రం అర్జునుడు మాత్రం ఎదురైతే ఏమైనా నా శక్తి సరిపోదు, ధర్మజుణ్ణి బంధించలేను అనగానే సంసప్తకులు లేచి, రేపు ఏమైనా అర్జునుడిని మేము అంటుకుంటాం, అతన్ని దూరంగా పట్టుకుపోతాం అని మళ్లీ భీకరమైన ప్రతిజ్ఞలు పలికారు వారు. ఆ సమయంలో సంసప్తకుల పలుకులు వినగానే, అమ్మయ్య, ఈ సంసప్తకులు రేపొద్దున అర్జునుడిని దూరంగా పట్టుకుపోతారు, పట్టుకుపోతే ధర్మరాజు దొరుకుతాడు, దొరికితే యుద్ధం సమాప్తం అని సంతోషించి నిద్రపోయాట దర్జాగా వెళ్లి దుర్యోధనుడు. తెల్లారింది. 2వ రోజు యుద్ధం, ఘోర యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడిని సంసప్తకులు ధర్మరాజు దగ్గర నుంచి చాలా దూరం, దాదాపు 10-12 మైళ్ల దూరం ఈడ్చుకుపోయారట. కేవలం సంసప్తకులే కాకుండా నారాయణ గోపాలురు అని ఒక 10,000 మంది ఉన్నారు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు నేనొక్కడిని ఒకవైపు ఉంటాను, నా సైనికులు 10,000 మంది ఉన్నారు, వాళ్ళు అచ్చం నాలా ఉంటారు, వాళ్ళు నారాయణ గోపాలకులు, వాళ్ళు మహావీరులు, వాళ్ళు ఒకవైపు నేను ఒకవైపు ఉంటాను, నేను యుద్ధం చేయను, వాళ్ళు యుద్ధం చేస్తారు అంటే అర్జునుడు కృష్ణుడు కోరుకుంటే ఆ 10,000 మందిని దుర్యోధనుడు కోరుకున్నాడు. దాంతో వాళ్ళకు ఒళ్ళు మండిందిట. కృష్ణ, ఇంత అన్యాయం చేస్తావా? మేము నీ భక్తులం, నీ అనుయాయులం, మమ్మల్ని దుర్యోధనుడికి అంటగడతావా? చూసుకో, రేపు పొద్దున యుద్ధంలో నీ తాట తీస్తామని కృష్ణుడి మీద కోపంతో శపథం చేశాడు వాడు. కృష్ణుడికి దూరం అయినందుకు, మా భగవంతుడికి దూరం అయ్యాడు, మేము అక్కడికి వెళ్ళి ఏదో ఏడుస్తాం అన్నల్లా, మమ్మల్ని నువ్వు దూరం చేస్తావు కదా, నువ్వు దేవుడు అనే విషయం మర్చిపోతాం, నీ శరీరం తూట్లు పడగొడతాం, నిన్ను అర్జునుడిని చితక్కొడి చంపేస్తాం అన్నారట.
ఆయన నవ్వి పర్వాలేదులేరా, నా చేతిలో మీరు తెచ్చినా మీ చేతిలో నేను తెచ్చినా పర్వాలేదులే అన్నట్టు ఆయన. ఆ 10,000 మంది ఈ సంసప్తకులతో కలిసి అర్జునుడి మీద పడిపోయారు. ఇక అర్జునుడికి కాలు చెయ్యి ఆడకుండా ఘోరంగా యుద్ధం చేశారట. అప్పుడు ఆయన ఏం చేశాడు, చిరునవ్వు నవ్వి త్వష్ట అనే ఒక ప్రజాపతి పూర్వం ఒక మహాస్త్రం ఇచ్చాడు. ఆ మహాస్త్రం వేశాట. ఈ అస్త్రం వెళ్ళిపోయింది. ఈ అస్త్ర ప్రభావంతో ఏమైపోయింది, ఈ నారాయణ గోపాలకులకు 10,000 మందికి ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడి కింద కనబడ్డం మొదలెట్టాట. దాంతో ఎవడికి వాడు పక్కవాడు అర్జునుడు అనుకుని వాళ్ళు నరికేయడం మొదలెట్టారు. అంటే వాళ్ళలో వాళ్ళు నరుకు చచ్చిపోయారు. ఏదో 10-12 మంది తప్ప 10,000 మంది చచ్చిపోయారట ఒక దెబ్బకి. ఆ అస్త్ర ప్రభావంతో వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారట. హతశేషులంతా కలిసి మళ్లీ మగధ, కేరళ, మచ్చిల్లిక సైనికులతో కలిసి సంసప్తకులు తేనెటీకల్లా అర్జునుడిని కమ్ముకున్నారు. తేనెటీగలు చూసారా మీరు, తేనె పట్టు మీద రాయేయండి, అవి జుమ్మని శబ్దం చేసి మూగుతాయి. అలా తేనెటీగల్లా పట్టుకున్నారు అర్జునుడిని. వాళ్ళు లక్షల బాణాలు విడిచిపెట్టారు. ఆ బాణములు అలా కమ్ముకుపోయాయి. దాంతో రథం కనబడలేదు. కృష్ణుడు తెల్లబోయి, అర్జున నా గుర్రాలు కనబడడం లేదు, నువ్వు కనబడ్డంలా, బతికే ఉన్నావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని మనిషిలా మాట్లాడాట. దాంతో ఈయన అనుకున్నాడు, కృష్ణుడు ఏదో గొప్పవాడు అనుకున్నాను, కాసేపు నేను కనబడకపోతే మనిషిలా ఏడుస్తున్నాడు, మానుష భావం అనుకున్నట్ట. ఇది మాయ. కొద్ది రోజుల క్రితం విశ్వరూపం చూపించాడు ఆయన. ఆ విశ్వరూపం చూపించినప్పుడు ప్రార్థించిన వాడు అర్జునుడే. తెలియక నేను బావా యాదవా అన్నందుకు క్షమించు అన్నది ఈయనే. ఇప్పుడు మళ్ళీ యుద్ధరంగంలో అర్జున నాకు కనపట్టలేదు, నువ్వు ఉన్నావా లేదు, నువ్వు లేకపోతే నేను బతకలేను అనగానే అయ్యో కృష్ణుడు కూడా ఎంత బేల సామాన్యమానుడు అయిపోయాడే అనుకున్నట్ట. ఇలా మాయలో పడిపోయి నువ్వేం కంగారు పడకు, నీ వెనకే ఉన్నాను, ఈ బాణములు నన్నేం చెయ్యవు అని వెంటనే ఏం చేశాడు, అనిలాస్త్రంబు ప్రయోగించిన సంసప్తకులు దశల చెదరి చొరువు చాడ్పున తోలగా బహువిధ శర వినిహతి బడలు వడ చేసి వెన్నుడు మెచ్చం. అనిలాస్త్రం అని ఒక అస్త్రం వేశాడు. అనలము అంటే అగ్ని, అనిలము అంటే వాయువు. ఈ రెండింటికి కొంచెం తేడా గుర్తుపెట్టుకోండి. అనిలము అంటే వాయువు, అంటే వాయవ్యాస్త్రం వేశాడు. ఈ వాయవ్యాస్త్రం వేయడంతో పెద్ద గాలి పుట్టుకొచ్చింది, సుడిగాలి. దెబ్బతో ఈ తేనెటీగల్లా మీదకు వస్తున్న వాళ్ళంతా చల్లా చెదరైపోయి దూరంగా పడ్డారు. అది ఎలా ఉందో తెలుసా, తుఫాను గాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్టుంది. కొన్ని వేల మంది క్షణంలో తుక్కై తెచ్చారు. ఈ విధంగా వాళ్ళ చేతులు కాళ్ళు నరికి అవతల వారేశాడు. శ్రీకృష్ణుడు శభాష్, నువ్వేమైపోయావు అనుకున్నాను. నిమిషంలో గాలి దెబ్బకి మేఘం బయటికి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్ను చూచాను, సంతోషం అన్నట్ట. దూరంగా పడిపోయాగా మళ్లీ మిగిలిన వాళ్ళు వచ్చి మీదకు కమ్మేశారు. వాళ్ళు మూర్ఖులండి బాబు. 12 రోజులు తెగేడిపించేశారులేండి. ఇక్కడి నుంచి వాడు చచ్చేదాకా భీష్ముడు పోయిన 10 రోజులు ఎలా పక్కన పెట్టినా మిగతా 8 రోజులకి చెప్పేక్కర్లా. ఈ 8 రోజులు అర్జునుడిని కాళ్ళు చేతులు కదలకుండా బాధేసేవారట. చచ్చిపోయేవారు, మిగతా వాళ్ళు మీదకి వచ్చేసేవారట. ఇంకా మందల కింద పడిపోవడం అనమాట. చైనా వాళ్ళు అంచేత చైనా వాళ్ళలా మీద పడిపోతుంటే ఆ మందలాగా అర్జునుడు చివరిదాకా చితక్కొట్టాడు. ఈలోపు భయంకరమైన సంఘటన కౌరవుల సైన్యం నుంచి పాండవులకు వచ్చింది. నరకాసురుడి కొడుకు భగదత్తుడిలో కాసేపు నరకాసురుడి ఆత్మ ఆవహించింది. వాడు విజృంభించాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పూర్వం ఇంద్రుడు రాక్షసుల్ని చంపడం కోసమని తన 8 ఏనుగుల్లో సుప్రతేకం అనే ఒక ఏనుక్కి మరో ఏనుగును పుట్టించాడు. పైన మనకి 8 ఏనుగులున్నాయి. ఐరావతం, సుప్రతేకం, పొండరీకం, కుముదం, వామనం, అంజనం, అభ్రమువు, కపిలం, ఇవి 8 ఏనుగులు. ఈ 8 ఏనుగులు భూమిని 8 దిక్కుల్లో మోస్తున్నాయి. అందులో ఒక ఏనుగు పేరు సుప్రతీకం. ఆ సుప్రతీకం అనే ఏనుగు నుంచి ఇంకో ఏనుగును సృష్టించాడు మహాత్ముడు ఇంద్రుడు. ఈ ఏనుగుకి కూడా తండ్రి పేరే పెట్టాడు మళ్ళీ సుప్రతీకం అని. ఈ సుప్రతీకం అనే ఏనుగెక్కి ఇంద్రుడు ఒకప్పుడు రాక్షసుల్ని జయించాడు. అప్పుడు ఒక రోజున భూదేవి వచ్చి ఆ ఏనుగు నాకు ఇవ్వయ్యా అంది. ఇంద్రుడు భూదేవికి ఆ ఏనుగునిచ్చాడు. ఆ ఏనుగుని భూదేవి తన కొడుకు నరకాసురుడికి ఇచ్చింది. నరకాసురుడు తెచ్చాక ఆ ఏనుగు నరకాసురుడి కొడుకు భగదత్తుడికి వచ్చింది. ఆ ఏనుగు మీద ఎక్కిప్పుడు వాడు యుద్ధానికి వచ్చాట. దానవ జయమింద్రునికి దాని వలన కలిగే మున్ను దానోగ్రమున ఏనుగు భగదత్తుడు పవమాన సుతిని దశకు దలిపే మధ్యద్విభుడై మదించినటువంటి యోధుడు భగదత్తుడంటే వాడు మహావీరుడు. వాడు ఆ సుప్రతీకమనే ఏనుగు మీద ఎక్కొచ్చాట. అంత పూర్వం కనీసం 25,000 ఏనుగుల్ని చంపిన భయంకరమైన ఏనుగది. దానికి తెల్లని పెద్ద పెద్ద దంతాలుండేవి. ఆ దంతములతో విజృంభించింది.
విజృంభించి పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడడం మొదలుపెట్టింది. భీముడు రథమెక్కి దాని మీద యుద్ధానికి వెళ్ళాట. అదేం చేసింది, భీముడి రథాన్ని తొండంతో ఎత్తి విసిరవతల పారేసింది. దాంతో సారథో పక్కకు పడ్డాడు, రథమో పక్కకు పడిపోయింది. ఈ పట్టి సాత్యకి వెళ్ళాడు దాని మీదకి. సాత్యకి రథాన్ని తొండంతో ఎత్తి విసిరేసింది. సాత్యకి ఆ రథం పైకి ఎగిరిపోతూ ఉంటే అందులోంచి కిందకు దూకేశాడు కృష్ణుడి తమ్ముడు. ఆ సమయంలో దశార్ణ దేశపు రాజు ఒక ఆయన ఉన్నాడు, అంటే ద్రుపదరాజు గారికి ఆయన వియ్యంకుడు. ద్రుపదరాజు గారికి ఆయన కూతుర్ని, హేమవర్మ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారని చెప్పాక శిఖండి యొక్క మామగారు. ఆ దశార్ణ రాజు గారి దగ్గర కూడా పెద్ద ఏనుగుంది. ఆ ఏనుగుతోటి వెళ్లి ఢీ కొట్టాట ఆయన. ఈ రెండు ఏనుగులు అంటే ఈ సుప్రతేకం, ఈ దశార్ణ రాజు గారి ఏనుగు ఢీ అంటే ఢీ అని కొడుతూ ఉండగా, సుప్రతేకం రాక్షసపు ఏనుగది. ఆ ఏనుగు తన దంతాలతో దాన్ని పొడిచి కింద పారేసింది. దాంతో దశార్ణ రాజు గారి ఏనుగు కింద పడిపోయింది. అది కింద పడుతుంటే పైన తొట్లో కూర్చుని వాడు కింద పడిపోయాట. వాడు కింద పడిపోతుంటే తోమర సప్తకంబునన్ 7 పదునైన ఆయుధములతో కొట్టి చంపేశాడు ఆ దశార్ణ రాజు గారిని. ఈ విధంగా ద్రుపదుడి యొక్క బావగారిని వియ్యంకుడిని చంపిపారేసి విజృంభించాడు. ఆ రోజు పాండవ సైన్యంలో వాడితో యుద్ధం చేయలేకపోతున్నారట. వీరావేశంతో యుద్ధం చేసేస్తున్నాడు వాడు. ఆ సమయంలో ఈ భగదత్తుడి వైపు దుమ్ము లేచిపోతూ ఉంటే ఓ పక్కన సంశప్తకులతో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. ఆ యుద్ధం చేస్తున్నాడు తల పక్కకి తిప్పి, కృష్ణ కృష్ణ, అటువైపు చాలా ప్రమాదం వచ్చింది. రాక్షసుడు పరమక్రూరుడు భగదత్తుడు తన ఏనుగుతో యుద్ధానికి వచ్చాడు. ఆ వైపు యుద్ధం చూసావా నువ్వు? నభము కోలాహల క్షుభితమయ్యే ఎగచుచునున్నది భగదత్తు సుండాలము. భగదత్తుడు తన ఏనుగును రెచ్చగొడుతున్నాడు. అది చూస్తే ఇంద్రుడి వరం వల్ల భూలోకానికి వచ్చింది. వచ్చినప్పటికీ రాక్షసుల దగ్గరికి చేరడం వల్ల దానిలో రాక్షసుల యొక్క లక్షణం వచ్చింది. రాక్షసులలో ఉండే క్రూరత్వం వచ్చింది. ఆ క్రూరత్వంతో రెచ్చిపోతోంది. అది దుమ్ములేస్తోంది ఆకాశానికి. భగదత్తుడు సహజంగానే క్రూరుడు, దానికి తోడు ఏనుగు. ఈ ఏనుగుని జయించడం అంత తేలిక కాదు. భీముడు కూడా దాన్ని జయించలేడు, సాత్యకి జయించలేడు. ధర్మరాజాదులకి ప్రమాదం. ఈ యుద్ధం గందరగోళంలో ధర్మరాజు గారిని ఒకవేళ ద్రోణుడు బంధిస్తే యుద్ధం పాడైపోతుంది. మన రథం అటు తిప్పన్నట్ట. వెంటనే ఈ సంసప్తకుల్ని వదిలి కృష్ణుడు రథం ఇటు తిప్పాడు. తిప్పేలోపు సంసప్తకులు, మమ్మల్ని వదిలేసిపోతావా, నీకు సిగ్గున్నదా, నువ్వు నిజంగా కుంతిపుత్రుడివా అని మళ్లీ రెచ్చగొట్టారు. దాంతో వీళ్ళు దెప్పుతున్నారు, ఇటే పోనీ అన్నట్టేన. మళ్లీ యుద్ధం చేసేలోపు అది అక్కడ 5,000 రథాలు ధ్వంసం చేసింది, 400 ఏనుగులు చంపింది. పాండవ సైనికులు కోలాహలంతో పారిపోతున్నారు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారట. పరిగెడుతున్న వాళ్ళని ఎంత ప్రయత్నించినా వెనక్కి తిప్పలేకపోయాడు ధర్మరాజు. ఆ సమయంలో సంసప్తకుల్ని చితక్కొట్టి పారేసి మళ్లీ ఇప్పట్లో రాకుండా చేద్దామని తిరిగేలోపు మళ్లీ సుశర్మ వచ్చి పట్టుకున్నాడు. ఈ సుశర్మంత మూర్ఖుడు మరొకళ్ళాడు బాబు, వాడు పరాక్రమవంతుడు. వాడు వచ్చి వెళ్ళిపోతున్నావా, సిగ్గులేదా నీకన్నట్ట. దాంతో తీవ్రమైన బాణంతో వాడి యొక్క మర్మస్థానంలో కొట్టాట. కొట్టగానే అది వెళ్లి వీపులోంచి బయటకు వచ్చింది ఆ బాణం. దెబ్బతో సుశర్మ స్పృహదప్పి కింద పడిపోయాడు. చావలా స్పృహదప్పి కింద పడిపోయాడు. వాడు అలా పడిపోగానే వాడిని వదిలేసి పరుగు పరుగున రథాన్ని తోలుకుంటూ కృష్ణార్జునులు ఇక్కడికి వచ్చారట. అప్పటికే పాండవ సైన్యం కోలాహలంతో నిండిపోయింది. చావు దెబ్బలు తినేస్తున్నారు వాళ్ళు. ఓ పక్కన భీముడు, ఓ పక్కన సాత్యకి, ఓ పక్కన దృష్టద్యుమ్నుడు. ఎంతమంది కలిసినా ఏనుగుని ఏం చేయలేకపోతున్నారు. అందరినీ చితక్కొట్టి పారేస్తోంది అది. సైనికులు తుక్కైపోతున్నారు, ఏనుగులు పీనుగులైపోతున్నాయి, గుర్రాలు కాల్వలం అంతా నుగ్గునుగ్గైపోతోంది. ఆ సమయంలో వచ్చేశాడు రథం తోలుకుంటూ కృష్ణుడు అక్కడికి. వెంటనే అర్జునుడు విజృంభించాడు. అర్జునుడిని చూడగానే వాడు పళ్ళు పటపట కొరికి ధనుస్సు పుచ్చుకుని అర్జునుడి మీద 90 బాణాలు వేశాట. వాటిని మధ్యలో నరికేశాడు అర్జునుడు. వాడు కృష్ణుడి శరీరంలో 7 బాణాలు గుచ్చాడు. ఆ కృష్ణుడి శరీరం ఎర్రగా అవడంతో అర్జునుడు ఆగ్రహించి 4 బాణములతో దాని యొక్క దంతాలను కొట్టాట. దంతాలకి అర్జునుడి బాణాలు తగిలి ఆ బాణాలు తుక్కుకి కింద పడ్డాయి తప్ప దాని దంతం మాత్రం రవ్వంత కూడా చెక్కు చెదరలేదు. చివరికి అర్జునుడు విజృంభించి 4 బాణములతో భగదత్తుడి చేతిలో ఉన్న ధనుస్సు నరికేశాడు. వాడు ఇంకో ధనుస్సు తీసుకున్నట్ట. ఈలోపు ఏనుగు ఏం చేసింది, రివ్వునొచ్చి కరిపతి జిర్రునని దిగిచి అన్నాడంతే. జిర్రున మీదకొచ్చి ఒక్కసారి కాలెత్తి కృష్ణుడున్న రథాన్ని ఒక్క తొక్కు తొక్కింది. నిజంగా ఆ రథాన్ని తొక్కుంటే రథం పచ్చడైపోయేది. ఈలోపు కృష్ణుడు ఏం చేసేట, చిత్రంగా ఆ రథాన్ని ఇక్కడున్నదాన్ని అక్కడికి లాగేట. దాంతో ఆ ఏనుగు కాలు నేల మీద పడింది, రథం ముందుకెళ్ళిపోయింది. దాంతో అర్జునుడు పళ్ళు పటపట కొరికి, రథాన్ని పక్కకి తోలేమంటే మనం ఆ ఏనుగు యొక్క దెబ్బకి చచ్చిన వాళ్లతో సమానమైనట్టే కదా అన్నట్ట. నాయనా, సారథి యొక్క లక్షణం ఏమిటి? ఎక్కడ గాయం కాకుండా సారథి రథికుణ్ణి కాపాడాలి. ఈ ఏనుగులు లాంటివి మీదకొస్తుంటే రథాన్ని దానికి ఢీకొట్టి పచ్చడయ్యేలా చేస్తాడా సారథి?
పక్కకి తోలడమే. అందుకోసమే నన్ను నువ్వు సారథిగా పెట్టుకున్నావు. కాబట్టి ఏనుగు దగ్గర నుంచి దూరంగా రథం తీసుకెడితే పారిపోయినట్టు నువ్వు అనుకోకు. పారిపోవడం కాదు, మన రథాన్ని రక్షించుకుని దాన్ని పడగొట్టాలి. ఇప్పుడు నేను పోనిస్తున్నాను కానీ అన్నట్ట. అనగానే అర్జునుడు మళ్లీ విజృంభించాడు. 4 బాణములతో మళ్లీ వాడు ధనుస్సు వెరగొట్టాడు. వాడు ఇంకో ధనుస్సు తీసుకుంటే దాన్ని వెరగొట్టాడు. ఇక పళ్ళు పటపట కొరికి భగదత్తుడు లేచి నిలబడిపోయాడు. రభసోదగ్రత బూంచి దీప్తులతరం ప్రాగ్జ్యోత వంశాధీశ్వరుండు ప్రాగ్జ్యోతిషాధీశ్వరుండభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్య వక్షంబుదోచి భుజోల్లాస విభాసియై పెలుచవైచంతద్బలం వెల్ల భూరి భయోద్రేక తరంగితం బొగుచు ఘూర్నిల్లంగ రౌద్రాకృతి. ధనుస్సులు విరిగిపోయి ఆయుధములు లేక అల్లాడిపోతున్నటువంటి భగదత్తుడి ఆగ్రహం పట్టలేక ఏనుగు మీద, ఆ ఏనుగు మీద తొట్టిలో ఉంటుంది, దాంట్లో లేచి నిలబడి ఏనుగుని పడవడానికి ఉపయోగించే అంకుశం తీశాడు. ఆ అంకుశం పదునైనది, భయంకరమైనది. ఆ అంకుశం తీసుకుని నుదుటికి చేర్చాడు. చేర్చి ఏం చేశాడు? వైష్ణవ మంత్రం చదివాడు. నారాయణాస్త్రం అంటారు అస్త్రాన్ని. ఆ నారాయణ మంత్రం చదివి అంకుశాన్ని మంత్రించి, ఇదిగో ఈ దెబ్బతో చచ్చావు అర్జున అని అర్జునుడి మీదకి విసిరేశాడు. ఆ అస్త్రం అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ భయంకరమై అర్జునుడి కేసి వచ్చేసింది. ఇంద్రపుత్రుడు అర్జునుడి కేసి క్రూరమైన అగ్నిజ్వాలని కమ్ముకుంటూ ఆ అస్త్రం వచ్చేస్తూ ఉంటే అటువైపున్న కౌరవులు ఉబ్బిపోయారు. ఈ దెబ్బతో అర్జునుడు చచ్చిపోయాడు. అయ్య బాబోయ్, ఏం అస్త్రం అండి ఇది, అంకుశం భగ మండిపోతూ వెళ్ళిపోతోంది అని వాళ్ళు ఆనందపడ్డారట. ఇటు పాండవ సైనికులు హడిలిపోయారు. మొత్తం మీద ఉభయ సేనల్లోనూ కూడా అటు ఆనందం వల్ల అయితేనే, ఇటు భయం వల్ల అయితేనే అరుపులు వచ్చేసాయి. భూరి భయోద్రేక తరంగితం బొగుచు ఘూర్నిల్లంగా. భయంతో పాండవ సైన్యం ఘూర్నిల్లిపోయింది, కంపించిపోయింది. టక్కన శ్రీకృష్ణుడు రథం మీద ఉన్నవాడు అలా లేచి నిలబడిపోయాడు. అప్పుడు సౌరి పార్థునకు నడ్డముగా తనమేనమర్చి నున్గప్పెసలారు పేరు రమునన్ భరించిన అమ్మహాస్త్రమందొప్పె నవారుణాంబుజ కృతోజ్జల మాలికయై చిరస్థితించొప్పడు నూతనాభ్రతల శోభితమైన మెరుంగు చాడ్పునన్. నారాయణాస్త్రం మెరుగులు గమ్ముకుంటూ మీదకొస్తూ ఉంటే రథాన్ని తోలుతున్న కృష్ణుడు గుర్రాలకున్న పగ్గపు తాళ్లు చేత్తో పట్టుకున్నాడు. ఇందాకటిదాకా ఆ పగ్గపు తాళ్లు తొట్లో పెట్టి టక్క లేచి నిలబడ్డాడు. ఎప్పుడు కూర్చుని రథం తోలుతాడు ఆయన, అలా లేచి నిలబడ్డాడు. ఆ భయంకరమైన అస్త్రం ఎదురుగుండా వస్తూ ఉంటే దానికి ఎదురుగుండా ఇలా వక్షస్థలం నిలబెట్టాట. మీరు ఎప్పుడన్నా పాండురంగుడిని చూశారు కదా, పాండురంగుడు ఎప్పుడు నడుము మీద ఇలా చేతులు పెట్టుకుని నిలబడతాడు. అలా పాండురంగడిలాగే శ్రీకృష్ణుడు 2 చేతులు నడుము మీద పెట్టుకుని వక్షస్థలం విశాలంగా పెంచి ఆ వస్తున్న నారాయణాస్త్రానికి అడ్డంగా పెట్టాడు. నారాయణాస్త్రం మహావేగంగా వచ్చింది. అది అర్జునుడి మీదకి రాకుండా ఈయన వక్షస్థలం అడ్డొచ్చింది. టక్కన అస్త్రం వచ్చి కృష్ణుడికి తగిలింది. నల్లగా నున్నగా ఉన్న వక్షస్థలం అది అందంగా ఉందిట. నున్ అంటే నునుపుగా ఉంది, కప్పు అంటే నలుపు. నీలంగా ఉంటాడుగా కృష్ణుడు. నీలంగా అందంగా నున్నగా ఉన్న కృష్ణుడి వక్షస్థలానికి అస్త్రం తగిలి వెంటనేది అందమైన ఒక తామర పువ్వుల దండయిందిట. బంగారపు తామర పువ్వుల దండయిందన్నారు. ఈ పద్యం ఎంత గొప్ప పద్యం తెలుసా? నున్ కప్పెసలారు పేరు రమునన్ అంటే విశాలమైన వక్షస్థలం మీద భరించిన ఆ మహాస్త్రము అందొప్పే నవ అరుణ అంబుజ కృత ఉజ్వల మాలిక. కొత్త తామర పువ్వులు, బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు పట్టుకొచ్చి దండగుచ్చినట్టు అయిపోయిందిట ఆయన వక్షస్థలానికి తగిలి. ఆ దండ మెడలో పడిందిట. వెంటనే వక్షస్థలానికి తగిలినటువంటిది అది దండగా మారి ఆ దండ అందరూ చూస్తుండగా మెడలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడడానికి ఎలా ఉందిట? శ్రీకృష్ణుడు నీలంగా ఉన్నాడు కాబట్టి ఆయన నల్లని మేఘంలో ఉన్నాడు. ఇదేవో బంగారపు తామర పువ్వులు కదా, మెరుపు తీగలా ఉంది. అప్పుడు నూతనాభ్రతల శోభితమైన మెరుంగు చాడ్పునన్ ఆకాశములో నుంచి భూమి మీదకి కొత్త మేఘం ఒకటి వచ్చింది. ఆ మేఘంలో మెరుపు తీగ కూడా ఉంది అనుకుంటున్నారట చూసేవాళ్ళు. అంటే కృష్ణుడు నల్లగా మేఘంలా, దండేమో మెరుపు తీగలా ఉంది. ఈ ఎర్రని దండ, అందమైన దండతో ఆయన మెరుపు తీగతో కూడిన మేఘంలా కనబడ్డాడు. వాడేమో తెల్లబోయాడు. ఈ భయంకరమైన వైష్ణవాస్త్రానికి విరుగుడు ఎవరి దగ్గర లేదు. అటువంటి అస్త్రం వేశాను, ఈ దెబ్బతో అర్జునుడు చచ్చిపోయాడని వాడనుకుంటే అదొచ్చి కృష్ణుడి శరీరానికి తగిలి దండ అయిపోతే వీడు ఏమైపోతాడు?
వెర్రిమొహం వేసుకున్నాడు. ఏం చేయాలో తెలియటల్లా. కౌరవులు పిచ్చెక్కిపోయి ఉన్నారు ఇప్పటిదాకా. అటువంటి వాళ్ళు ఇంకా పిచ్చెక్కారు. ఇప్పుడు అర్జునుడు చచ్చిపోతాడని ఆనందపడిపోయారట్లాంటి కౌరవులంతా. వాళ్ళు చూస్తూ ఉండగానే ఇదేమో దండ అయిపోయింది. దాంతో మొత్తం కౌరవ సైన్యమంతా కాసేపు బొమ్మల్లా నిశ్చేష్లైపోయారు. పాండవ సైన్యం ఉబ్బిపోతోంది. అర్జునుడికి మాత్రం ఒళ్ళు మండిపోయింది. కన్నుగొన్ని ఫల్గునుండు ముర్రఘస్మర ఇట్లగునయ్య సొంపు నొందిన కరుణా విశేషమున తేరికి సారథి వైతిగాక. తేరికి సారథి వైతిగాక ఏ పనులను చేయబూనుట్టొప్పుటిది పాడియే. ఏ పనులును చేయబూనుటిది పాడియే. తేజము నీవు తప్ప చూచిన చెడదే ననుంచులుక చేసి మాటలు వేయునేటికి. నన్ను అవమానపరిచావు, ఇన్సల్టెడ్ మీ అన్నట్టుగా. కాస్త ఇంగ్లీష్ వచ్చినండి. కృష్ణ, ఏమిటి అన్యాయం? నన్ను నువ్వు ఎంత అవమానపరిచావో నీకు తెలుస్తోందా? ఓ మురఘస్మర, పైగా మురాసురుణ్ణి సంహరించిన వాడని దెప్పడం అన్నమాట. ఎప్పుడో యుద్ధంలో రాక్షసులు చంపావంటే అర్థం ఉన్నది. ఇప్పుడు ఇలా చంపడానికి, యుద్ధరంగంలో అడుగు పెట్టడానికి నీకేమైనా హక్కుందా అసలు? నువ్వు నాతో ఏమన్నావు? అర్జున, నేను ఆయుధం ధరించను, యుద్ధం చెయ్యనన్నావు. కేవలం రథానికి సారథిగా ఉండి రథాన్ని నడుపుతానన్నావు. ఇప్పుడు నువ్వు మాట తప్పావు కదా. ఇప్పుడు యుద్ధం చేసినట్టే కాదా ఇది? రథం నడుపుతానన్నవాడు రథం నడపడం మానేసి యుద్ధం చేసినట్టేనే కాదా? ఇవాళ నా తేజస్సు అంతా పాడైపోయింది. రేపు పొద్దున జనం ఏమంటారు? అర్జునుడు ఎప్పుడో భగదత్తుడి యొక్క వైష్ణవాస్త్రం వల్ల చచ్చిపోయేవాడే, కానీ కృష్ణుడు కాపాడాడు. కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఎప్పుడో చచ్చిపోతాడు అని అంతా అంటారు. దాంతో నాకు పౌరుషం ఉండదు, నా పరాక్రమం తగ్గిపోయినట్టే, నా కీర్తి తగ్గిపోయినట్టే, నా కీర్తి పాడు చేసేసావు నువ్వు అన్నట్ట. అప్పుడు కృష్ణుడు నవ్వి, కొత్తగా పాడు చేసేదే ఉంది నాయన, నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను, నేను రక్షిస్తానని అందరికీ తెలుసు. రెండోది, నేను ఎప్పుడు అసత్యం ఆడనే. నేను యుద్ధం చేశాను. ఇప్పుడేమన్నా నేను నీకేమన్నాను? మాట సాయం చేస్తాను, నీకు రథం నడుపుతాను అన్నాను. ఇప్పుడు బాణం వస్తుంటే నేనేమన్నా ఆయుధం ధరించానా? అడ్డంగా నిలబడ్డానంతే. నీకు అడ్డం నిలబడ్డం నా లక్షణం. ఏం చేతంటే ముందు రథం నడిపేటప్పుడు తొట్లో కూర్చునేది సారథే. ఆ బాణాలు నాకు తగులుతాయి. భీష్ముడు కొట్టిన బాణాలు తగల్లా ఇప్పుడు తగిలాయి అనుకో. అందువల్ల నేను నిన్నే అవమానపరవలేదు. ఈ విషయం ప్రజలేం గుర్తుపెట్టుకోరు, నువ్వు మహాపరాక్రమవంతుడు, అందరికీ తెలుసు. ఇంకొక రహస్యం చెప్పనా? దేవరహస్యం ఇది, నీ కోసం చెబుతున్నాను. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రపంచ ప్రళయ కాలంలో గాఢంగా నిద్రపోయాడు. దానికి యోగ నిద్ర అని పేరు. శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో పాలసముద్రంలో నిద్రపోతాడు. నిద్ర పూర్తవగానే భూదేవి ఆయన దగ్గరకు వచ్చింది, ఆయనకి సేవ చేసింది. అప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఇప్పుడే యోగ నిద్రలోంచి మెలుకు వచ్చింది నాకు. ఆ నిద్ర అవసానం అవగానే నువ్వు వచ్చి సేవ చేశావు, మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆవిడేమంది? నీ వల్ల నాకు కొడుకులు కావాలి అంది. ఇప్పుడు నిద్రలోంచి బయటకు వచ్చానుగా, అప్పుడే మత్తులోంచి వచ్చిన కారణం చేత నా వల్ల నీకు పిల్లలు పుడితే వాళ్ళ దగ్గర తమో గుణం ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా అప్పుడే నిద్రలోంచి వెలుగు తెచ్చుకున్నవాడు సతీ సంగమం చెయ్యకూడదని, ఆ చేయటం వల్ల వచ్చే పిల్లలు తమో గుణ ప్రధానులు, పాపాత్ములు పుడతారని శాస్త్రం. మత్తులో ఉండడం వల్ల వీడి శరీరాన్ని ఒక రకమైన తామస భావం పట్టుకుంటుంది. భగవంతుణ్ణైనా నేను యోగ నిద్రకి వెళ్ళాను గనక, నిద్రలోంచి ఇప్పుడే బయటకు వచ్చాను గనక నా శరీరాన్ని తామస శక్తి పట్టుకున్నది, తమో గుణం ఉన్నది. ఆ తమో గుణం వల్ల నీకు పిల్లలు పుడితే పుట్టేవాడు ప్రమాదకారులు అవుతారంటే వినిపించుకోకుండా నాకు పిల్లలు కావాల్సిందే అందుట ఆవిడ. సరే నీ కర్మని 2 కొడుకులు ఇచ్చాడు. అందులో ఒకటి నరకలోకం అనే పేరుతో యమధర్మరాజు గారికి లోకంగా మారిపోయాడు ఒక కొడుకు, నరక లోకం. రెండోవాడు నరకాసురుడు. నరకాసురుడు నల్లని శరీరంతో భూదేవికి తమోగుణ ప్రధానముతో ఉన్న విష్ణు వల్ల పుట్టాడు. అప్పుడు భూదేవి, తండ్రి నువ్వు సమస్త లోకాలకి భర్తవి, తండ్రివి, తల్లివి, గురువువి, దైవానివి. అటువంటి నీవు ఈ పిల్లాన్ని నాకు ఇచ్చావు. ఈ పిల్లాడు చూస్తే నల్లగా భయంకరంగా రాక్షసుల్లా ఉన్నాడు. నాకెందుకో నీ వల్ల వీడికి గండమేమోనని భయం వేస్తోంది. నువ్వు వీడిని చంపకూడదు అంటే విష్ణువు రూపంలో నేను చంపనన్నట్టు ఆయన. నేను విష్ణువుగా పాలసముద్రంలో ఉండగా చంపను అంటే అర్థం ఏంటి? వేరే రూపం అవతారం ఎత్తితే చంపచ్చు. అప్పుడు వాడు కొడుకు కాదు, పాపాత్ముడు కొడుకైనా సంహరించవలసిందే. కాబట్టి అవతారం ఎత్తి వాడిని చంపుతాను అనగానే, అయితే వాడిని నువ్వు చంపడమో ఇంకోటి చంపడమో నేను తట్టుకోలేను, నీ వైష్ణవాస్త్రం నాకి, అది వీడికి ఇస్తానంది భూదేవి. కొడుకంటే పక్షపాతమే కదా మరి. అందుకని వైష్ణవాస్త్రం ఇమ్మనగానే భూదేవి మాట కాదనలేక శ్రీ మహావిష్ణువు టక్కన తన వైష్ణవాస్త్రం ఇచ్చాడు. అది మామూలు నారాయణాస్త్రం కాదు, అశ్వత్థామ దగ్గర ఉన్న నారాయణాస్త్రం కంటే ఈ వైష్ణవాస్త్రానికి 1000 రెట్లు శక్తి ఎక్కువ.
ఆ అస్త్రం ఇస్తున్నప్పుడు ఆవిడ ఏమంది, ఈ అస్త్రం నీ మీద తప్ప ఇంకెవరి మీద ప్రయోగించినా వాళ్ళ అవతల వాళ్ళు చచ్చిపోవాలి, ఆ వరం నాకు ఇయ్యంది. అప్పుడు ఆయన ఉన్నాడు, ఈ అస్త్రాన్ని నేను తప్ప మరెవరూ భరించలేరని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ వైష్ణవాస్త్రం నరకాసురుడి దగ్గర ఉండేది. అందుకే అస్త్రం ఉండగా వాడిని ఎవరూ ఏమీ చేయలేకపోతే ఆ విష్ణుమూర్తిని నేనే కృష్ణుడిగా అవతరించి వాడిని సంహరించాను. అసలు రహస్యం అది. ఆ వైష్ణవాస్త్రం నేను తప్ప ఎవరూ భరించలేరు, అందుకే వాడిని చంపవలసి వచ్చింది. కృష్ణుడి చంపాడు సుమండి, సత్యభామ చంపింది అనేది ఉట్టి అబద్ధం సుమా. పురాణాల్లో ఎక్కడా అలా లేదు, అవి కల్పితం. సినిమా కథలు, దీపావళి సినిమాలు చూడకండి, అవి చూడండి, చాలా బాగుంటాయి, అద్భుతం. మహానటులు ఉన్నారు, అందులో సందేహం లేదు. అందులో నాకు ఆ సినిమాలంటే చాలా ఇష్టం. ఎస్సీ రంగారావు లాంటి అపూర్వమైన నటులు ఈ భూమండలంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. తెలిసిన మీకు వాడు చాలా గొప్పవాడు, వాడు పూజ్యభావం. నాకు మీకు కొంత మంది గురించి చెప్పాల్సిందే. పెంగళి నాగేంద్రరావు అనగా మహా రచయిత. అటువంటి రచయితలు అరుదుగా ఉంటారు. సముద్రాల వంటి పండితులు కాని, ఆ రోజుల్లో మహా నటులు వాడు ఎన్టీఆర్ గాని, నాగేశ్వరరావు కాని, వాళ్ళందరికంటే కూడా ఒక శిఖరాయమాన స్థానంలో ఉన్నవాడు ఎస్సీ రంగారావు అంటే అపూర్వమైన అటువంటి వాళ్ళు పుట్టరు అసలు. ఇక మళ్ళీ సావిత్రి లాంటి వాళ్ళు గాని, వాళ్ళు చదువుకున్నారు. నటనంటే తెలుసు, పురాణాలంటే వాళ్ళకి తెలుసు, వాడికి ఎంత అవగాహన ఉందో నాకు తెలుసు. అందుకని చెబుతున్నాను నేను. నా అదృష్టవశాత్తు చివరి క్షణాలలో దాశరథి గారితో మాట్లాడాను కొంతకాలం. అలాగే ఘంటసాల వారికి మ్యూజిక్ పక్కన వాయించి సహాయం చేసిన హరి అచ్యుత శాస్త్రి గారిని, అమెరికాలో ఉన్నప్పుడల్లా అచ్యుత శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు, పోయారు ఆ మధ్యన. 2011లో ఎప్పుడో పోయారు ఆయన. 2010లో నేను అక్కడ పురాణం చెబుతున్నప్పుడు ఆయన వచ్చి కూర్చునేవారు. ఘంటసాల వారికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు ఆయన. ఆయన చెప్పేవాడు, నన్ను గురువు గారు అనేవాడు ఆయన. నాకంటే చాలా పెద్దవాడు ఆయన, పండితుడు. ఎవరు? హరి అచ్యుత శాస్త్రి గారు అంటే తెలుసుగా మీకు. 4 వేదములను వయోలిన్ మీద వాయించారు ఆయన. అంత గొప్ప పండితుడు, వేద పండితుడు, వయోలిన్ వాయించిన వాడు. మద్రాసులో హరి అచ్యుత శాస్త్రి గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆయన గౌరవిస్తుంది. అటువంటి ఆయన నేను భారతం చెబుతూ ఉంటే శాన్ ఫ్రాన్సిస్కోలో మిల్పిటాసులో సత్యనారాయణ స్వామి గుళ్ళో ఆ పెద్ద ఆయన రోజు కూర్చుని వినేవారు. వారి అబ్బాయి ఇప్పుడు అక్కడే ఉన్నారు. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని విజిట్ చేస్తూ ఉంటాను. ఆయనకి నాకు స్నేహం ఏంటంటే, నా దగ్గర పురాణాలు విని నాకు మోక్షం ఇవ్వండి అనేవాడు ఆయన. నేను సుఖంగా చచ్చిపోవాలి, ఇదే ఆయన కోరుకున్నారు. అచ్చం అలాగే వెళ్ళిపోయాడండి ఆయన. హాయిగా అమెరికాలో తింటూ వెళ్ళిపోయాడు, సుఖంగా వెళ్ళిపోయారు ఆయన. ఆ పుణ్యాత్ముడిని నేను అడిగేవాడిని, ఏమండి నా పురాణాలు ఎప్పుడు వింటారు, ఆ ఘంటసాల వారి గురించి చెప్పండి అనేవాడిని. అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు, భూలోకంలో అత్యంత కరుణాస్వరూపుడు ధర్మమూర్తి ఎవరైనా ఉన్నారంటే పాటలు పాడేవాళ్లలో ఘంటసాల వారని చెప్పారు ఆయన. ఆయనకి 25 ఏళ్లు స్నేహం కదా మరి ఒకప్పుడు. అందుకని ఎప్పుడు నేను కూడా వెళ్లేవాడిని అండి. ఒక్కోసారి ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడిని, ఒక్కోసారి వాయించకపోయినా ఆయన పాడుతూ ఉంటే వెళ్లేవాడిని. అప్పటిదాకా మాట్లాడుతున్న మనిషేనా ఆ మైకు దగ్గరికి వెళ్లి పాడుతూ ఉంటే అనిపించేదిట. ఈయనతోట నేను తిరిగింది. ఆయన మైకు దగ్గరికి వెళ్ళాక ఆ కంఠం విన్నాక ఎవడో దేవుడు వచ్చి పాడినట్టు అనిపించేది మాకు. అందుకే పాట అవగానే మేము కాళ్ళ మీద పడిపోయేవాళ్ళం. ఆయన చంటి పిల్లల్లా మమ్మల్ని దగ్గర తీసుకుని ప్రేమించేవాడు. అందరూ పైకి రావాలనేవాట, అందరూ బాగుండాలని కోరుకునేవాట. నేను ఒక్కడే పాడకూడదని మాధవ పెద్ద చేత కొన్ని పాటలు, ఇంకోటి చేత కొన్ని పాటలు, అందరి చేత అన్ని పాటలు పాడించేవాడండి అని ఎన్ని చెప్పుకొచ్చాడు ఆయన. అటువంటి వాళ్ళందరి యొక్క పరిచయం వల్ల నేను ఎవరెవరు ఎటువంటి రచయితలు, ఏ నటులు ఎటువంటి వాళ్ళు వినేవాడిని. అలాగే ఎస్సీ రంగారావు గురించి చెబుతూ ఆయన ఎంత గొప్పవాడంటే, సాటి నటుడు ఎవడన్నా కొత్తవాడు వస్తే ఒరే నీకేం పర్వాలేదని వెన్ను తట్టి ప్రోత్సాహపరిచి వాడికి ధైర్యం చెప్పి నటించేలా చేసేవాడు. అసలు ఆయన పక్కనుంటే కొత్తవాడు అనిపించేది కాదు, మాకు అనిపించేది. ఎవరినైనా ఒక పనికి మాలిన వాడిని ఒక మహానటుడిని చేసే శక్తి కలిగిన వాళ్ళని చెప్పేవారు. అందువల్ల నేను ఎందుకు చెప్తానంటే, మధ్యలో పాత సినిమాలు ఒక కావ్యాలు, చిత్రములు కావు, పాత్ర విచక్షణతో తీసిన కావ్యాలు. నేను ఒక అవధానంలో పద్యం రాశాను. అది ఏమన్నానంటే, పాత్ర విచక్షణ సూత్రముతో తీసినారు మన పూర్వులు చిత్రములవి కావ్యముల చిత్రములను చూడవలయు సేముషికలుగన్. ఏ పాత్ర ఎలాంటిదో, ఇది పాత్ర ఇది అపాత్ర అనే ఒక విశేష సూత్రంతో సినిమాలు తీశారు. అందుకే చిత్రములు కావు, కావ్యములవి. ఆ చిత్రములను చూడండి, మీకు తెలియకుండా బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుందని చెప్పా. అయితే కొన్ని కథలు కల్పితాలు ఉంటాయి. అవి స్వతసిద్ధమైన కథలని సినిమాల్లోకి తీసుకెడితే సినిమా కోసం కొన్ని మార్పులు చేస్తారు. అవి మనం మాత్రం పట్టించుకోకుండా ఆ మహాత్ముల్లో ఉన్న గొప్పతనం స్వీకరిద్దాం. ఎందుకు చెబుతున్నానంటే, శ్రీకృష్ణుడే చక్రముతోటి తల నరికి సంహరించాడు నరకాసురుణ్ణి. వాడి వైష్ణవాస్త్రం కృష్ణుడిని ఏమీ చెయ్యదు గనక. ఆ తర్వాత నరకాసురుడు చచ్చిపోగానే భూదేవి మళ్లీ నా మెడలో దండ వేసి, ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు, ఆ వైష్ణవాస్త్రం వీడికి ఇయ్యంది. దాంతో మళ్లీ వైష్ణవాస్త్రం భగదత్తుడి చేతిలోకి వచ్చింది. ఆ అస్త్రాన్ని ఇప్పుడు వాడు నీ మీద వేశాడు. నేను
ఆ అస్త్రాన్ని విష్ణువు తప్ప మరెవరూ భరించలేరని వరం ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఆ అస్త్రం నువ్వు భరించలేవు. భరించలేని అస్త్రం నీ మీదకి వస్తే ప్రమాదం కదా. అందుకే నీలో సగం నేను గనక యుద్ధం చేయకుండానే వక్షస్థలం అడ్డం పెట్టి ఆ అస్త్రాన్ని లాక్కున్నాను. కాబట్టి నేను రక్షించడం నా కర్తవ్యం. సారథి రధికుణ్ణి రక్షించాలి, అది ధర్మం. నువ్వేం దాని గురించి ఆలోచించకు. ఇప్పుడు ఆ మూర్ఖుడు అస్త్రం వ్యర్థమయ్యింది గనక వెర్రి చేష్టలు చేస్తున్నాడు. కొట్టి వాడిని చంపే అన్నట్ట. ఇప్పుడు ఆయన మళ్లీ విజృంభించి వాడికి అప్పటికే సగం ఉత్సాహం చచ్చిపోయింది. ఇంత పవిత్రమైన వైష్ణవాస్త్రం దెబ్బకి అర్జునుడు చచ్చిపోతాడనుకుంటే అదేమో కృష్ణుడి మెడలో దండై పడగానే నివ్వెరబోయి ఇంకో ధనుస్సు తీసుకున్నట్ట. ఆ ధనుస్సు ఖండించి వాలిక దొడ్డ నారసము వజ్రము శైలము దాకునాకృతిన్ పాలము మీద దాకుడు నిభంబు వెసంబడి కొమ్ములూతగా వ్రాలుడు అర్ధచంద్ర రుచిర ప్రదరంబున త్రుంచే బాణ విద్యాలసితుండు క్రీడి భగదత్తుని కంఠమకుంఠితోద్ధతిన్. వాడి ధనుస్సుని ఖండించి అర్జునుడు గాంధీవానికి ఒక 4 తీవ్రమైన బాణాలు సంధించి ఆ బాణాలతో వాడి తొట్టిని విరగ్గొట్టి మరొక పవిత్రమైన బాణంతో బలమైన బాణంతో ఏనుగును కొట్టాడు. ఆ ఏనుగు కుంభస్థలానికి ఆ బాణం తగలడంతో అది దిమ్మెరపోయి కింద పడిపోయింది. పడ్డంతో దాని దంతములు నేలకి తగిలాయి. ఆ విధంగా ఏనుగు భయంకరమైన అర్జునుని గాండివం నుంచి విముక్తమైన బాణం దెబ్బకి ఈ దంతాలు నేలకి తగలట్టుకుని మరీ పడిపోయి చచ్చిపోయింది. దంతములు నేలకి తగులుతూ ఉండగా కింద కుప్ప కూలిపోయిందిట. ఒక్క బాణంతో పడగొట్టేశాడు ఆ ఏనుగుని. ఈ విధంగా ఏనుగుని పడగొట్టి ఏనుగు కింద పడుతూ ఉండగా దాంతో పాటు తొట్లోంచి వాడు కింద పడ్డాడు. మరో అర్ధచంద్రాకార బాణంతో వాడి తలకాయ కూడా నరికాడు. ఈ విధంగా సుప్రతీకమనే ఏనుగుని భగదత్తుణ్ణి వధించి విజృంభించిన అర్జునుడికి ఆ పూట ఎవరూ అడ్డం రాలేకపోయారట. దాంతో సూర్యుడు అస్తమించాడు. సూర్యాస్తమయంతో కార్యక్రమం పూర్తయింది. ఈ విధంగా 2 రోజుల యుద్ధం ముగిసింది. ఇక దుర్యోధనుడు వెనక్కెడుతూనే ఇంక ఈ గురువు గారిని నమ్మకూడదు, ఇదేం గురువు అండి బాబు అనగానే పక్కనున్న అశ్వత్థామన్నాడు, భీష్ముడు ఉన్నంతకాలం నువ్వేమన్నావు? భీష్మ తాత నువ్వు రావద్దు, కర్ణుడు వస్తాడు విజయం చేకూరుస్తాడన్నావు. ఇప్పుడు కర్ణుడిని ఎవరన్నా రావద్దన్నారా? ఇప్పటికి 2 రోజులు యుద్ధం గడిచిందా? మరి నువ్వు తెచ్చుకున్న కర్ణుడు ఏం పడబొడిచాడు అని చెప్పాట అశ్వత్థామ. దాంతో కర్ణుడి ఒళ్ళు మండింది. మిమ్మల్ని నమ్ముకోలేదు, రేపు చూడండి ఎలా విజృంభిస్తాను అన్నట్ట. అప్పుడు ఈలోపు మళ్లీ దుర్యోధనుడు, గురువు గారండి మీరు నాకు ఇచ్చిన మాటకి నిలబెట్టుకోరా, ధర్మరాజుని బంధించరా అంటే, రేపు 3వ రోజు పద్మవ్యూహం పన్నుతా, ఈ దెబ్బతో పాండవులు ఏమవుతారో చూసుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ పద్మవ్యూహాన్ని ధ్వంసం చేసే శక్తి ఒక్క అర్జునుడికే ఉంది. అర్జునుడిని పద్మవ్యూహం దగ్గరికి రాకుండా దూరంగా ఎవరన్నా పట్టుకుపోతే రేపటితోటి పాండవుల్ని వధిస్తాను, తక్కిన వాళ్ళని చీలుస్తాను, ధర్మరాజుని బంధిస్తానగానే సంసప్తకులు నరుణ్ణి మేము ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయంలోపు పద్మవ్యూహం దగ్గరికి రాకుండా చూస్తాం. రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అర్జునుణ్ణి పద్మవ్యూహానికి చాలా దూరంగా 3 క్రోసులు అంటే 3 రెళ్ళు 6 మైళ్ళు దూరం పట్టుకుపోతాం. అప్పుడు గురువు గారు పద్మవ్యూహం పన్నొచ్చు, ఆ పద్మవ్యూహంలో ధర్మరాజు గారిని బంధించవచ్చు అన్నారట. మరి ఇప్పుడు ఆ పద్మవ్యూహం కథా విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.